హాయ్ అందరికీ నమస్తే మాస్టర్స్. ముందుగా మన శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ఏదైతే మనం పత్రిజీ అహింస మహాయాగంలో భాగంగా మనం ప్రతి నెల 11 రోజులు చేసుకుంటూ వస్తున్నాం మాస్టర్స్. అలాగే ఈ రోజు 10వ రోజు మాస్టర్స్. ఈ రోజు మన ముందు ఆవిడ జ్ఞానాన్ని పంచడానికి రమాదేవి మేడం సిద్ధంగా ఉన్నారండి. వెల్కమ్ టు రమాదేవి మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరి గురువులైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి, నాకు ధ్యాన గురువైన స్వరూపారాణి మేడం గారికి, నాకు ధ్యాన పరిచయం చేసిన భారతి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలను తెలుపుకుంటున్నాను. శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ టీం సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలను తెలుపుకుంటున్నాను. జూమ్ లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలను తెలుపుకుంటున్నాను. ఈరోజు ముందుగా మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మనం కొంచెం గురు పౌర్ణమి గురించి తెలుసుకొని ఫస్ట్ మెడిటేషన్ చేసుకుందాం, తర్వాత మొదలు పెట్టుకుందాం. ముందుగా మనందరం సుఖాసనంలో కూర్చొని 10 నిమిషాలు 11 మినిట్స్ మెడిటేషన్ చేసుకుందాం. సుఖాసనంలో కూర్చొని హాయిగా కూర్చొని 2 చేతులను కలుపుకొని మనం నేల మీద కూర్చుంటే కాళ్ళను పద్మాసనంలో, లేదా సోఫాలో చైర్లో కూర్చుంటే కాళ్ళని క్రాస్ చేసుకుంటూ కళ్ళద్దాలుంటే తీసి పక్కన పెట్టి సహజంగా జరుగుతున్న ప్రకృతి శ్వాసను, ఉచ్ఛ్వాస నిశ్వాసలను సహజంగా గమనిస్తూ ఉండాలి. ముందుగా మనం మనస్ఫూర్తిగా హ్యూమన్ కింగ్డమ్ తరపున యానిమల్ కింగ్డమ్‌కి మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుదాం మిత్రులారా. మనం కూడా తెలిసి తెలియక మరి ఈ జన్మలో కానీ మరి ఏ జన్మలోనైనా ఏ జీవరాశిని అయినా బాధపెట్టి ఉంటే, పూజించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుందాం మిత్రులారా. మనము అజ్ఞానంతో తెలిసి తెలియక అప్పుడు అలా చేశాము. ఇప్పుడు జ్ఞానంతో దాని గురించి తెలుసుకున్నాము.
మనస్ఫూర్తిగా క్షమించమని ఆ జీవరాశులన్నింటినీ వేడుకుంటాము. కర్మచక్రంలో నుంచి మనందరం కూడా బయటికి వద్దాము. బయటికి వచ్చిన మన ద్వారా డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఎటువంటి సహాయమైనా, ఎటువంటి సర్వీస్ అయినా కూడా యానిమల్ కింగ్‌డమ్‌కి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతిరోజు మనం చేసే ధ్యానంలో మనకు మనస్సు నుంచి ఎంత అనిపిస్తే అంత శాతం లేదా 10% ధ్యానము, ఆ పుణ్యము అంతా కూడా ఈ భూమి మీద ఉన్న మనుష్యులు అందరూ వెజిటేరియన్స్‌గా మారాలి అని ఆ ఎనర్జీస్‌ని పంపిద్దాం మిత్రులారా. మన శరీరంలోని ప్రతి అణువు కూడా చైతన్యాన్ని నింపుకుంటుంది. ఈ జన్మలో కానీ మరి ఏ జన్మలోనైనా మనకి తెలిసి కానీ, తెలియక కానీ నాన్ వెజిటేరియన్‌ని తీసుకొని ఉంటే వాటికి సంబంధించిన కర్మ అంతా కూడా ఈ క్షణంలోనే
దగ్ధమైపోయి మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణం తిరిగి చైతన్యాన్ని నింపుకుంటుంది. అలాగే ఎనిమల్ సోల్స్ అన్నిటినీ కూడా ఇన్వైట్ చేసి మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుందాం మిత్రులారా. ఇక్కడ ఉన్న ఆస్ట్రల్ మాస్టర్స్ సహాయంతో ఎనిమల్ సోల్స్ అన్నీ కూడా పై లోకాలకు వెళ్ళి ఉత్తమమైన జన్మను తీసుకోవాలి అని కోరుకుందాం మిత్రులారా. ఒక మహా అద్భుతమైన అహింసా ప్రపంచాన్ని రావాలి అని మనమందరం కోరుకుందాం మిత్రులారా. ఇవాళ మనం చేసే ఈ సంకల్పం రేపటి తరానికి, రేపటి భవిష్యత్తులో ఈ భూమి అంతా కూడా వెజిటేరియనిజంగా మారాలి అని ఆశిద్దాం మిత్రులారా. ఎనిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్, సోల్ సిస్టర్స్ లాగా, బ్రదర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా ఎంతో హ్యాపీగా ఉన్నారు అని ఊహించుకోండి మిత్రులారా. విజువలైజ్ చేసుకోండి. ఆ ఎనర్జీ ద్వారా
ఈ భూమండలంలో ఎంతో మార్పు జరుగుతూ ఉంటుంది. మనస్ఫూర్తిగా ప్లాంట్ కింగ్డమ్‌కి కృతజ్ఞతలను చెప్పుకుందాం మిత్రులారా. ప్లాంట్ కింగ్డమ్ నుంచి మనకెంతో పోషణ వస్తుంది. ఎంతో ఎనర్జీ వస్తుంది. ప్లాంట్ కింగ్డమ్‌కి, పంచభూతాలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను చెప్పుకుందాం. మూలానికి, సూర్యునికి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా గైడ్ చేస్తున్న ఆస్ట్రల్ మాస్టర్స్‌కి, మన అందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, భూమిలో ఉన్న ప్రతి ఒక్కరూ వెజిటేరియన్‌గా మారాలి అని పత్రిజీ గారు మన అందరినీ భాగస్వాములను చేశారు. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్‌కి వెజిటేరియన్ ర్యాలీస్ చేస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలను తెలుపుకుందాం మిత్రులారా. భూమాతకి మన యొక్క ప్రతి అణువుకి కృతజ్ఞతలను తెలుపుకుందాం. మన యొక్క ప్రతి అణువు కృతజ్ఞతతో నిండిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమందరం బాడీ కాన్షియస్‌కి వచ్చేద్దాం. ధ్యాన స్థితిలో నుంచి సహజ స్థితిలోకి వచ్చేద్దాం మాస్టర్స్. మన 2 చేతుల్ని విడదీసి కళ్ళ మీద పెట్టుకొని మెల్లగా మన కళ్ళను తెరుస్తూ అరచేతులను చూసుకుంటూ కొత్త చైతన్యంతోటి, కొత్త శక్తితోటి మన కళ్ళని మనం తెరుద్దాం మాస్టర్స్. మన ధ్యానానికి మనమే క్లాప్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం గురు పౌర్ణిమ యొక్క విశిష్టతను తెలుసుకొని తర్వాత అహింస గురించి చెప్పుకుందాం. తల్లిదండ్రులు జన్మను ఇస్తారు. గురువులు మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తారు. గురువును భగవంతుని కన్నా ఉన్నతంగా భావించే దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారతదేశం మాత్రమే. ప్రపంచ దేశాలలో గురువు అనే భావన ఎంతో గొప్పది. గురువు మనలోని మాలిన్యాలను తొలగించి వ్యక్తిగా తయారు చేస్తారు. గురువు అంటే చీకటిలో నుండి వెలుతురుకి తీసుకొచ్చేవాడని చెప్తూ ఉంటారు. అజ్ఞానులను జ్ఞాన మార్గం వైపు నడిపించేది, మార్చగలిగేది గురువు మాత్రమే. అందుకే గురువును గురు బ్రహ్మ,
గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ కీర్తిస్తూ ఉంటాం. గురువు కోసం పరితపిస్తూ అన్వేషిస్తూ అన్వేషిస్తూ ఉంటేనే సద్గురువు లభిస్తాడు. గురువును భక్తితో పూజించాలి. మనలో మనకు తెలియకుండా మన అహంకారాన్ని తొలగించేది గురువు మాత్రమే. ధ్యానం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు. ఇదే రోజు వ్యాస మహర్షి జన్మతిథి కనుక మహాపర్వదినంగా ఈ పౌర్ణమి రోజు గురు భగవానుడైన వ్యాస మహర్షిని పూజించి అష్టైశ్వర్యాలను పొందుతారు. వ్యాస మహర్షి యమునా నది తీరంలో పుట్టాడు కనుక కృష్ణ ద్వైపాయనుడు అని వేదాలని విభజించినవాడు కనుక వేదవ్యాసుడిని పరాశరుడి కుమారుడుగా, పరాశర్యుడని సత్యవతి పుత్రుడుగా, సాత్యవతేయుడని పేర్లున్నాయి. వేదవ్యాసుడు తన 2 చేతులను పైకి ఎత్తి లోకమంతటికి నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే, ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో, మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు. పరమ ధర్మపదాలన్నింటిలోకి పరాయణమైన త్రికరణ శుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం ఖచ్చితంగా శాంతిమయమవుతుంది. దత్తాత్రేయుల వారు మనకి 24 మంది గురువులున్నారు అని చెప్పారు. ఆ గురువుల గురించి పేర్లు తెలుసుకుందాం. 1 భూమి, 2 వాయువు, 3 అగ్ని, 4 ఆకాశం, 5 సూర్యుడు, 6 పావురము, 7 కొండ చిలువు, 8 సముద్రము, 9 మిడత, 10వది ఏనుగు, 11వది చీమ, 12వది చేప, 13వది పింగళ అనే వేశ్య, 14వది శరాకరుడు, 15వది ఒక బాలుడు, 16వది చంద్రుడు, 17వది తేనెటీగ, 18వది లేడి, 19వది గ్రద్ద, 20వది కన్య, 21వది సర్పము, 22వది సాలెపురుగు, 23వది భ్రమర కీటకము, 24వది జలము అని దత్తాత్రేయులు తన గురువుల గురించి చెప్పారు. కనుక అన్ని జీవుల్లో భగవంతుడు ఉన్నాడని గ్రహించి దయాగుణంతో మెలుగుదాం. వ్యాస పూర్ణమి రోజున ఆ మహర్షిని ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం మిత్రులారా. అలాగే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు బుద్ధుడికి హితుడు, స్నేహితుడు, మైత్రేయుడు అయిన ఆనందుడు మైత్రేయ బుద్ధుడిగా పత్రిజీ గారి రూపంలో అవతరించారు. అయితే పత్రిజీ గారి బోధనల్లో అన్ని మతాల సారం కనిపిస్తుంది. బుద్ధుడు, జీసస్, మహమ్మద్ ప్రవక్త, కృష్ణుడు, ఆదిశంకరాచార్యులు, ఖలీల్ జిబ్రాన్ మొదలైన వారి బోధనల సారం
కనిపిస్తుంది. దీనిని బట్టి చూస్తే అందరూ బోధకులు కలిసి మాట్లాడుకొని నేటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సులభమైన మార్గాన్ని ప్రజలకు తెలియజేశారు పత్రిజీ గారు. ఈ భూమి మీద ఈ మార్గాన్ని వెలిసేలా చేశారు. ఎందరో అజ్ఞానులను తొలగించి ఎంతోమంది అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞాన మార్గంలోకి తీసుకొని వచ్చి అందరి మనసులలో జ్ఞాన దీపాన్ని, ఆత్మ జ్యోతిని వెలిగించారు మన పత్రిజీ గారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం అహింసాయుత భూమాత సాక్షాత్కారం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. సత్యం, ధర్మం, అహింస విశ్వ నియమాల గురించి త్రికరణ శుద్ధిగా ప్రచారం చేసే ప్రతి ఒక్క ఆత్మస్వరూపులకు నా ఆత్మ ప్రణామాలను తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం అహింసాయుత భూమాత సాక్షాత్కారం గురించి తెలుసుకుందాం. అహింస పరమో ధర్మః అంటే అహింస అన్నిటికంటే పరమ ధర్మము అని, అహింస గురించి పరిపూర్ణమైన జ్ఞానం ఉంటేనే మనం జీవితంలో ఆచరించగలుగుతాం. మహాత్మా గాంధీ అహింస ద్వారా స్వాతంత్రాన్ని తీసుకుని రాగలిగారు. అహింసకు ఎంతో పెద్ద పీటను వేశారు. అహింస అంటే ప్రతి ఒక్క విషయంలో ఎక్కడ హింస లేని భూమండలాన్ని మనం దర్శించాలి అని కోరుకుంటాం. అహింసాయుత జీవితం అర్థం అవ్వాలి అంటే కేవలం యోగం అంటే ధ్యాన సాధన ద్వారానే సాధ్యమవుతుంది. ఎవరైతే యోగాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారో, వారి అణువణువులో యోగత్వాన్ని నింపుకుంటారో, వారికి అహింస యొక్క అసలైన అర్థం తెలుస్తుంది. జంతువులని చంపటం హింస. హింస ఎలా భూమిని వదిలిపెట్టి వెళుతుంది? మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే, మన అంతర్ముఖంలోకి ప్రయాణం చేసినప్పుడు మాత్రమే, మన అంతర్ముఖంలోనే అసలైన సత్యం ఉంది అని తెలుసుకున్నప్పుడు మాత్రమే, మన అణువుని యోగత్వంలో నింపుకున్నప్పుడు అలాంటి దివ్యత్వం హింస చేయదు. మాట చేత గాని, చూపు చేత గాని, మనం చేసే కర్మ చేత గాని ఎలాంటి హింస జరగకుండా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరూ దివ్యత్వంలోకి ప్రవేశించాలి. దివ్యత్వంలోకి ప్రవేశించే ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో, మనం ఏంటో, మన గత జన్మలు ఏంటో తెలుసుకుంటాం. మానవత్వం నుంచి దివ్యత్వం వైపు ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. దివ్య మానవుడిగా ఎదగాలంటే పూర్తి అహింసా జీవితాన్ని జీవించినప్పుడే సాధ్యమవుతుంది. పూర్తి ఆచరణతో చేసిన ధ్యానానికి సత్ఫలితాలు ఉంటాయి. ఆచరించి చెప్పగలిగిన పదాలకి ఎవరైనా పూర్తిగా సరెండర్ అయిపోతారు. స్వాధ్యాయం సజ్జన సాంగత్యం సజ్జన సాంగత్యం ద్వారా పూర్తిగా అహింస గురించి అర్థం చేసుకుంటాం. స్వాధ్యాయం చేసినప్పుడు
మాస్టర్స్ క్షుణ్ణంగా తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని వారు ఆచరించి మనకు చెప్పారు. ఒక జీసస్, మహావీర్, రమణ మహర్షి, పత్రిజీ గారు మౌనం ద్వారానే ఎన్నో అర్థమయ్యేలా చేశారు. రమణ మహర్షి గారు ఉన్న చోటు నుంచే ఎక్కడికి వెళ్ళకుండానే ప్రపంచాన్ని తన వైపే నడిపించుకోగలిగారు. ఆయన మనుషుల్నే కాదు, జంతువుల్ని కూడా వారు అని గౌరవించేవారు. ఎందుకంటే సాధన ద్వారా ఆయన తెలుసుకున్నారు. అందరిలో ఉన్నది ఒక్కటే ఆత్మ అని. ఆత్మే అన్నింటిని నడిపిస్తుంది అని. మరి అందరిది ఒకే ఆత్మ అయినప్పుడు ఈ హింస ఎక్కడి నుంచి వచ్చింది? అహింస భూమిని వదిలిపెట్టి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరూ అహింస గురించి వారి వంతు వారు ప్రచారం చేయగలగాలి. అప్పుడే అహింస యొక్క విలువ అర్థమవుతుంది. అహింసకు ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో మహాత్మా గాంధీ మనకు ఆచరించి చూపించారు. ఒక దేశానికి స్వతంత్రాన్ని తీసుకురాగలిగే శక్తి అహింసకు ఉంది. కాబట్టి అహింస పరమో ధర్మః అని చెప్పారు. ఒక జంతువు పట్లే కాదు, తోటి మానవుడితో మాట్లాడే ప్రతి మాట పట్ల ఎరుకను కలిగి ఉండాలి. అజ్ఞానిగా వచ్చిన వారు సుజ్ఞానిగా మారి బ్రహ్మజ్ఞానిగా నా ముందుకు రావాలి అని చెప్పారు పత్రిజీ గారు. అసంపూర్ణత్వం లేకుండా సంపూర్ణత్వంలోకి, పరిపూర్ణత్వంలోకి మనం ప్రయాణం చేసిన రోజున ఈ భూమండలం అంతా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ మొత్తం విశ్వం స్వర్గంలా అవుతుంది. ఖనిజ, జంతు, వృక్షాలతో ఎప్పుడైతే స్నేహ భావనను కలిగి ఉంటామో అప్పుడు మనం జ్ఞానాన్ని పెంపొందించుకుంటాము. మనం భూమి మీదకు సంపూర్ణ జ్ఞానంతో తిరిగి వెళ్ళటానికే వచ్చాము. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఒక నిర్ణయాన్ని తీసుకొని దృఢంగా, స్ట్రాంగ్‌గా నిలబడినప్పుడు ఖచ్చితంగా సాధించగలం. కానీ మనకే ఎక్కడో ఏదో సందేహం. ఈ పని మనం చేయగలమా? సాధ్యమా? లేదా? అని. ఎప్పుడైతే ఇలాంటి సందేహాలను పక్కన పెట్టినప్పుడు ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలను మనం ఆవిష్కరించగలుగుతాం. పరిపూర్ణమైన అహింసను ఈ భూమి మీద ఆవిష్కరింప చేయలేమా? అది సాధ్యమే. శాకాహార జగత్తుతో మొదలయ్యి అహింసాయుత జగత్తుతోటి సంపూర్ణం చేసుకుంటాం. ప్రతి ప్రాణిలో మనల్ని చూద్దాం. ప్రతి ప్రాణికి విలువను ఇద్దాం. వృక్షమైన, జంతువైన, ఖనిజమైన అన్నిట్లో ఉంది ఏకత్వమే. ద్వంద్వత్వం నుంచి విడువడి ఏకత్వంలోకి ప్రయాణిద్దాం. పత్రిజీ గారితో మొదలయ్యి ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్ తయారైనట్లుగానే ఒక్కరోజు మనతో మొదలయ్యి ఈ ప్రపంచమంతా, భూమండలం అంతా అహింసాయుత జగత్ అవుతుంది. అహింస పరమో ధర్మః. అహింస అనేది ఉత్తమ ధర్మంగా విలసిల్లుతుంది. శాకాహార జగత్‌కి మన మాస్టర్స్ ఎన్నో ప్రచారాలు చేస్తున్నారు. శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. వెజిటేరియనిజం వర్క్‌షాప్స్ చేస్తున్నారు. శాకాహార గ్రంథాలను మన ముందుకు తీసుకొని వస్తున్నారు. మన మనస్సులో మంచి గుణాలు రావాలి అంటే మనం తీసుకునే ఆహారం పట్ల ఎరుక ఉండాలి. శాకాహారంలో కూడా శుద్ధ సాత్విక ఆహారం తీసుకున్నప్పుడే మన భావాలు మంచిగా మారుతాయి. యుక్తహార విహారస్య
యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు. మనం యుక్తంగా ఉండాలి. ప్రతి విషయంలో ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు. ఎక్కువ ఆలోచించకూడదు, తక్కువ ఆలోచించకూడదు. ప్రతి విషయంలో కూడా ఆహారంలో, విహారంలో, చేష్టల్లో, నిద్రలో ఈ యొక్క యోగం ఆచరించినట్లు అయితే మన దుఃఖం పోతుంది అని చెప్పారు. దుఃఖం ఎందుకు వస్తుంది? అతి సర్వత్రా వర్చయేత్. ప్రతి విషయంలో కూడా అతిగా ప్రవర్తించడం, అతిగా ఆలోచించడం, అతిగా మాట్లాడటం, అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, అతి లేదా మొత్తంగా వదిలివేయడం. ఈ రెండిటి వల్లే దుఃఖం మధ్య మార్గంలో ఉంది. ప్రతి విషయంలో ఈ దుఃఖం అనేది ప్రతి విషయంలో కూడా మధ్య మార్గంలో ఉంటేనే ఈ దుఃఖం అనేది ఉండదు అని బోధించారు. యుక్త స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆనందం వస్తుంది, దుఃఖం రాదు అని బోధించారు. నిల్వ ఉన్న ఆహారం తీసుకుంటే తమోగుణం పెరుగుతుంది. తమోగుణం ద్వారానే మనం ఎదుటి వారిని ఇబ్బంది పెడుతున్నాం. ఫ్రూట్స్ ని తీసుకుంటూ ఏ పూట కాపూట చేసుకున్న ఆహారాన్ని తీసుకున్నప్పుడే శుద్ధ సాత్విక ఆహారంలో ఉంటాము. మన మాట చేత కానీ, కర్మ ద్వారా కానీ ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా అహింసాయుత జీవితాన్ని జీవించాలి. ఆ అన్న పదంలోనే అద్భుతం, ఆనందం, అమోఘం ఉంది. నాతో పాటు తోటివారు కూడా ఆ దివ్యత్వంలోనే జీవించాలి అని ఎప్పుడైతే కోరుకుంటామో అది సాధ్యమవుతుంది. ఎవరైతే శాకాహారో వారే నా బంధువులు. ఎవరైతే శాకాహారులు కారో వారు నా బంధువులు అయినా కూడా నాకు బంధువులు కారు అని చెప్పారు పత్రిజీ గారు. ధ్యానం చెయ్యండి, జ్ఞానాన్ని పొందండి. ఆ దివ్యత్వమే మనల్ని శాకాహారిగా చేస్తుంది. అసలైన జ్ఞానం సత్యమే. సత్యమే మన లోపల మార్పులను తీసుకొని వస్తుంది. పులికి ప్రేగులు చిన్నవిగా ఉంటాయి. మనకి ప్రేగులు చాలా ఉంటాయి. చిన్న ప్రేగులు ఉంటాయి, పెద్ద ప్రేగులు ఉంటాయి. జంతువులు మాంసాహారాన్ని తీసుకున్నప్పుడు వెంటనే జీర్ణించుకుంటాయి. మనకి చాలా పేగులు ఉంటాయి కాబట్టి ఆ డైజెషన్ ప్రాసెస్ అనేది అవ్వడానికి చాలా టైం పడుతుంది. మన బాడీలో చాలా టైం ఆ నాన్ వెజ్ ఫుడ్ ఉన్నందువలన అవి కుళ్ళిపోయి మన బాడీలోనే అవి కుళ్ళిపోయి మన హెల్త్ పరంగా కూడా మంచిది కాదు మాంసాహారం. మన శరీర తత్వం, శరీర నిర్మాణమే శాకాహారం. కాబట్టి మనం శాకాహారం తీసుకుంటే తేలికగా, సాత్వికంగా ఉంటాం. అహింసాయుతంగా జీవిస్తాం. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, కానీ హింసను చేయరాదు అని పత్రిజీ గారు చెప్పారు. నువ్వు తెచ్చుకున్న గత జన్మల కర్మలన్నీ ఎలా ఎదుర్కోవాలో అని తెలుసుకోవటానికి, దేనివల్ల ఈ బాధలు కలుగుతున్నాయి అని కారణం తెలియటానికి ధ్యాన సాధనను చేయాలి. జీవితంలో తెచ్చుకున్న బాధలు, రోగాలు, కష్టాలు, నష్టాలు, భోగాలు, సుఖాలు అన్నిటికీ కారణం మనమే అని తెలుసుకొని వాటన్నింటినీ ఎదుర్కొనే స్థితిని, శక్తిని పొందాలి అంటే మన మనస్సుకి విశ్రాంతినివ్వాలి. ధ్యాన సాధనను చేయాలి. ధ్యాన సాధనను మనం ఈ జన్మలో తెలుసుకోకపోతే ఇంకా ఏ జన్మలోనైనా తెలుసుకుంటాము. ఏ జీవిని చంపే
హక్కు మనకు లేదు. జీవి చంపబడటానికి కారణం కూడా మనం కాకూడదు. మనిషితో పాటు సరిసమానంగా జీవించే హక్కు, అర్హత, అధికారము ప్రతి మూగ జీవరాశికి ఉంది. జీవులను చంపడం కోసం పెంచేవాడు హంతకుడు. పెంచేవాడు ఏ కారణం లేకుండా చంపడం కోసం డబ్బు ఇచ్చి కొనేవాడు హంతకుడు. ఏ దయాదాక్షిణ్యం లేకుండా చంపేవాడు హంతకుడు. చంపినప్పుడు మాంసాన్ని, రక్తాన్ని వేలాడదీసేటప్పుడు ఆ జీవికి నాలాంటి శరీరమే ఉంది. నా శరీరానికి చిన్న బాధ కలిగినా, పిల్లల శరీరానికి చిన్న బాధ కలిగినా మనం ఎంత విలవిలలాడుతామో, మన యొక్క ఆహారం కోసం వాటిని క్రూరంగా చంపేటప్పుడు అవి ప్రాణాల కోసం కొట్టుకుంటూ ఎంత నరక యాతనను అనుభవిస్తుంది, ఎన్ని కష్టాలను అనుభవిస్తుంది ఆ జీవి అన్న ఒక్క చిన్న ఆలోచన లేకుండా దాని ముందు క్యూ కట్టే ప్రతి ఒక్కరూ హంతకులే. మాంసాన్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆనందంగా ముక్కలు ముక్కలుగా నరికి మసాలా వేసి తినే ప్రతి ఒక్కరికి పిల్లల శరీరాలను ఇలా ముక్కలు ముక్కలుగా చేసి వేయించుకొని తింటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన లేకుండా ఉంటున్నాము. సహజీవరాశి ఆ మూగ జీవి ఎంత విలవిలలాడుతుంది, చనిపోయేటప్పుడు ఎంత బాధను అనుభవించి ఉంటుంది, ప్రాణాల కోసం ఎంత కొట్టుకొని ఉంటుంది. భూమాత యొక్క పిల్లలు అవి. వీటి ఆర్తనాదాలు అంటే వీటి బాధలన్నీ ఆ యూనివర్స్‌లోకి విష తరంగాలుగా, బాధ తరంగాలను, వేదనా తరంగాలను యూనివర్స్‌లోకి పంపిస్తుంది. అదంతా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఈ భూమిని సర్వనాశనం చేస్తుంది అనే ఒక్క చిన్న అవగాహన లేని ప్రతి ఒక్కరూ హంతకులే. చంపినవారు, వండేవారు, తినేవారు, తినిపించేవారు, వడ్డించేవారు హంతకులే. ఈ 8 రకాల వారు కూడా సమానంగా కర్మలను అనుభవిస్తారు. ఒక మనిషిని చంపినవాడు మాత్రమే హంతకుడు కాడు. ఒక జీవి చావుకి కారణమైన వారు హంతకులే. ఒక మనిషిని చంపితే జైలు శిక్ష, ఉరి శిక్ష పడుతుంది అని మనకు తెలుసు. కానీ ఎన్ని జీవులను మనం ఆహారంగా తీసుకుంటామో అవి ప్రతి ఒక్క అవయవానికి చేరి రోగాలుగా, కష్టాలుగా, నష్టాలుగా, మానసిక బాధలుగా, మానసికంగా పీడించే కుటుంబ పరిస్థితులుగా, తీవ్రమైన ఒత్తిడిగా, అశాంతిగా మనల్ని వేటాడుతూనే ఉంటుంది. హీల్ చేసుకోవడం కేవలం విశ్వశక్తి ద్వారా మాత్రమే జరుగుతుంది. క్షేత్రంలా ఉండే మన దేహం మాంసాహారం తిన్నప్పుడు శ్మశానంలా తయారవుతుంది. నాడీ మండలంలో బ్లాక్స్ ఏర్పడతాయి. నాడీ మండలంలో బ్లాక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు విశ్వశక్తి మనలోకి ప్రవేశించదు. అందుకే ధ్యాన సాధనలో ఆలోచన రహిత స్థితిలో బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణధార, జీవధార, విశ్వశక్తి ధార మనలోకి ప్రవేశించి మన నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. ఆహారం నుండే మన శుద్ధీకరణను మొదలు పెట్టాలి. ఆహారం శుద్ధిగా లేకపోతే మన మనస్సు, మన మాట, మన జీవితం అన్నీ కూడా శుద్ధంగా ఉండవు. అశుద్ధంగా తయారవుతాయి. జీవి చనిపోయేటప్పుడు అందులో నుంచి రిలీజ్ అయ్యే విషపు వైబ్రేషన్స్, నెగెటివ్ వైబ్రేషన్స్, కోపం, బాధ, ఒత్తిడి, ప్రాణాన్ని దక్కించుకోవాలి అని పడే ఆరాటం, ఇంకా జీవించాలి అనే ఆశ అన్నీ కలిపి ఆ జీవిని మనం తినటం ద్వారా నెగెటివ్ వైబ్రేషన్స్ మనలో ప్రవేశిస్తుంది. మాంసాహారాన్ని తిన్నప్పుడు యాంగ్జైటీ, టెన్షన్, డిప్రెషన్, ఇరిటేషన్, భయం, నిద్రలేమి, ఇండైజెషన్ ప్రాబ్లమ్, బుద్ధి సరిగ్గా పనిచేయకపోవడం,
మంచి మాటలు విన్నా వినిపించుకోకపోవడం, ఇవన్నీ మనం తీసుకునే ఆహారం వలన కలిగే మార్పులు. అందుకే ఆహారంలోనే శుద్ధీకరణ జరగి శుద్ధీకరణ జరిగి అందరూ శాకాహారులుగా మారాలి. మన ద్వారా ఏ జీవి చావడానికి కారణం కాకూడదు. ఒకవేళ ఆ చావుకి మనం కారణం అయితే, ఆ పాపాన్ని అనుభవించడానికి మనం ఎన్నో దేహాలను ధరించి, ఎన్నో జన్మలుగా ఈ భూమి మీదకు రావాల్సి ఉంటుంది. ఒక్క జన్మలో మనం తిన్నదంతా అనుభవించడం కుదరదు. ఎన్ని తిన్నామో, ఎన్ని జీవులు అనుభవించిన ప్రాణవేదనకి మన శరీరంలో అనుభవించడానికి అన్ని సార్లు ఈ కర్మచక్రంలోకి తిరిగి వస్తాం. పునరపి జననం, పునరపి మరణం. అహింస అనే ధర్మం ఒక గొప్ప ధర్మం. నువ్వు అహింసను ఆచరిస్తే, ఆ అహింస అనే ధర్మం నిన్ను కాపాడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు జీవహింసను వదిలేస్తావో, అప్పుడు అహింస నిన్ను కాపాడడం మొదలుపెడుతుంది. హింసాత్మకమైన చర్యలను వదిలిపెట్టినప్పుడు మనల్ని, మన కుటుంబాలను కూడా నిరంతరం కాపాడబడతాయి. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించిందే జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్న మనుష్యుల కోసమే. ధర్మము అంటే అహింస. అది ఎవరైతే తెలుసుకుంటారో వారు ధర్మాన్ని తెలుసుకున్న వారవుతారు. శాకాహారం తిని యోగులు, ఋషులు 150, 200, 300 సంవత్సరాలు జీవించారు. శాకాహారం అంటేనే జీవం ఉన్న ఆహారం. మాంసాహారం అంటే జీవం లేని ఆహారం. మన మనస్సుకి, బుద్ధికి, శరీరానికి, భావాలకి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది శాకాహారం. శాకాహారం 3, 4 గంటలలోనే అరిగిపోతుంది. కానీ మాంసాహారం 24 గంటలు అయినా అరగదు. పిఎస్ఎస్ఎం యొక్క ధ్యేయమే అహింస మరియు శాకాహారం. జంతు సామ్రాజ్యాన్ని, పక్షి సామ్రాజ్యాన్ని, సముద్ర జీవుల సామ్రాజ్యాన్ని మనం రక్షించుకోవట్లేదు. కృష్ణుడు భగవద్గీతలో ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. రాముడు రామాయణంలో ధర్మం, కర్తవ్యం గురించి బోధించారు. కానీ ఎంతమంది ఆచరిస్తున్నారు? ఆకాశంలో ఎగురుతున్నప్పుడు 700 కిలోమీటర్స్ వరకు విస్తరిస్తాయి పక్షి ఎనర్జీస్. అడవిలో జంతువులు సంచరిస్తూ ఉంటే అవి గుంపుగా ఉన్నప్పుడు లేదా విడిగా ఉన్న వాటి థర్డ్ ఐ నుంచి వచ్చే ఎనర్జీస్ 1700 కిలోమీటర్స్ వరకు విస్తరిస్తాయి. జంతు జాతి ఎనర్జీస్. సముద్ర జీవులు అడుగున 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా తరంగాల రూపంలో చేపలు, తాబేల దగ్గర నుంచి, అనేక జంతువుల దగ్గర నుంచి పైకి వచ్చినప్పుడు అవి విరజిమ్మేది ఎనర్జీస్ ని, నీళ్లను కాదు. సముద్ర జీవుల ఎనర్జీస్ ఈ లోకం నుంచి ఇంకొక లోకం వరకు వెళుతుంది. అంతటి వేగవంతమైన ఎనర్జీస్ ని కలిగి ఉంటాయి. మనకు ఈ ఎనర్జీస్ గురించి తెలియకుండా వాటిని తింటున్నాం. జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. పక్షి జాతిని పట్టి పరగహింసలు పెట్టి కుక్షి నింపుకున్నవాడు వసుధ చండాలుడు అని చెప్పారు వేమన గారు. కోడ్లను పట్టుకొని వాటిని కట్ చేసి పొట్టను నింపుకున్నవాడు ఈ భూమిలోనే చండాలుడు అని బోధించారు. ఏదైతే మనకు మంచి చేకూరుస్తుందో, మన మనస్సు లెవెల్లోనూ, సోల్ లెవెల్లోనూ ఆరోగ్యపరంగా ఆత్మ పురోగతికి ఉపయోగపడేదే ధర్మము. సాటి జీవుల పట్ల ప్రేమను పెంచుకోవాలి. ఒక చిన్న బుద్ధుడు స్టోరీ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. బుద్ధుడు ఒకానొక జన్మలో ఒక పక్షి పిల్లగా పుట్టాడు. పక్షి కొన్ని ఆకులు అంటే పక్షి తల్లి కొన్ని ఆకులను, విత్తనాలను, పురుగులను తెచ్చి పక్షి పిల్లకు ఆహారంగా ఇస్తుంది.
పక్షుల మెయిన్ ఫుడ్ పురుగులే. కాబట్టి ఆ పక్షి తల్లి తెచ్చి పక్షి పిల్లలకు వాటినే ఆహారంగా ఇస్తుంది. పక్షి పిల్లగా ఉన్న బుద్ధుడికి అదే ఆహారాన్ని ఇచ్చింది. కానీ బుద్ధుడు గమనించి పురుగులు నాన్ వెజ్ అని అస్సలు ముట్టేవారు కారు. తినేవారు కాదు. పక్షి పిల్లగా పుట్టినప్పుడు కూడా అంతటి జ్ఞానంతో ఉండేవారు. మిగతా పక్షి పిల్లలు అందరికీ నాన్ వెజ్ పెట్టినప్పుడు బలంగా ఉండేవి. ఒక ఏజ్ వచ్చేసరికి మంచిగా ఎగురుకుంటూ వెళ్ళిపోయేవి. ఒకరోజు అడవిలో మంటలు అంటుకున్నాయి. తల్లి పక్షి మిగతా పిల్లల పక్షులు బలంగా ఉన్నాయి కాబట్టి ఎగిరిపోయేవి. బుద్ధుడు పక్షికి ఎగరడానికి కావలసిన శక్తి రెక్కలలో ఇంకా రాలేదు. అగ్నిదేవుడు అన్నీ కాల్చుకుంటూ వచ్చేస్తున్నప్పుడు అగ్నిదేవా నమస్కారం అని మనస్సులో పెట్టుకుంటుంది. అప్పుడు అగ్నిదేవుడు పక్షి రూపంలో ఉన్న బుద్ధుడిని గమనించి ఈ పక్షి పిల్ల ఎప్పుడూ కూడా హింస చేయలేదు. నాన్ వెజ్ కూడా తినలేదు, ముట్టుకోలేదు. పుట్టినప్పటి నుంచే అంతటి జ్ఞానంతో ఉన్న ఈ పక్షిని నేను ఎలా కాల్చగలను అని అగ్నిదేవుడు ఆగిపోయాడు. ఆ పక్షి ఉన్న చెట్టును వదిలి మిగతా అడవినంతా కాల్చేశాడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఎంత గొప్పవాడు అని నమస్కారం పెట్టుకుంది ఆ పక్షి. మనం మంచి పనులను చేస్తున్నప్పుడు ఆ ప్రకృతి చూస్తూనే ఉంటుంది. విశ్వమాత గమనిస్తూనే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు విశ్వమాత ప్రకృతి మనల్ని అంతే జాగ్రత్తగా చూసుకుంటుంది. ఒక అగ్ని ప్రమాదం జరిగితే బిల్డింగ్ అంతా కాలిపోతుంది. లేకపోతే భూకంపం వస్తుంది. ఒకరిద్దరు మాత్రమే బ్రతుకుతారు. ఎప్పుడో ఒకప్పుడు చిన్న మంచి పని చేసుంటారు. ప్రకృతి గురించి కానీ, విశ్వం గురించి కానీ, ఒక చిన్న ప్రాణిని కాపాడడమో, ప్లాస్టిక్ తీసి చెత్తబుట్టలో వేయడమో, అవన్నీ ప్రకృతి చూస్తూనే ఉంది. రీసెంట్‌గా మనకి గుజరాత్ ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా అయింది. ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు అందరూ చనిపోయారు. కానీ ఒక్కరు మాత్రమే మిగిలారు. దానికి కారణం ఏదో ఒక మంచి పనిని వాళ్ళు చేసి ఉంటారు. అప్పుడు ఆ ప్రకృతి వాళ్ళని గమనించి వీళ్ళని మనము చూసుకోవాలి అని లిస్టులో మన పేరును రాసుకొని మరి మనకి హెల్ప్ చేస్తుంది. ప్రకృతి మాత తన చేయూతను ఇచ్చి మనకు రక్షణను కల్పిస్తుంది. అలా మంచి పనులను చేస్తే అవి కౌంట్ అవుతూనే ఉంటాయి. ధ్యానం చేస్తూ ఆనందంగా ఒక్క నిమిషం ఉంటే 100 జన్మల కర్మలు తొలగిపోతాయి అని భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పారు. సర్వాత్మ కాన్షియస్‌నెస్‌తో బ్రహ్మానందంతో ఒక్కసారి కనెక్ట్ అయితే అన్ని జన్మల కర్మలు తొలగిపోతాయి. ఆత్మ ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితిలో ధ్యానం. ఎప్పుడైతే వెజిటేరియన్‌కి సంబంధించిన మెడిటేషన్స్ చేస్తూ ఉంటే ఈ యొక్క వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ మొత్తం మెడిటేషన్ చేసినప్పుడు వాళ్ళ వైబ్రేషన్స్ మారి స్లోగా వాళ్ళు చేంజ్ అవుతారు. ఆటోమేటిక్‌గా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు చేంజ్ అవుతారు. సంకల్పం పెట్టుకోవాలి మనం. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెజిటేరియన్‌గా మారి నాకు నా స్పిరిచువల్ గ్రోత్‌కి వాళ్ళు సహాయం చేయాలి అని. వెజిటేరియన్ మెడిటేషన్ ఫ్రీక్వెన్సీస్ వల్ల ఆటోమేటిక్‌గా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. వెజిటేరియన్ వెజిటేరియనిజం వర్క్‌షాప్స్, ర్యాలీస్ ఎక్కడ జరుగుతున్నా మనం పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. ర్యాలీస్ అటెండ్ అవ్వడం వల్ల మన యొక్క సామూహిక చైతన్యంతో ఎంతో మందికి సహాయం అందుతూనే ఉంటుంది. సహాయం అందుతూనే ఉంటుంది. మనకి ఫిజికల్ లెవెల్‌లో అంటే భౌతిక పరంగా డిఫరెన్స్ మనకు తెలిసినా, తెలియకపోయినా యాస్ట్రల్ లెవెల్‌లో ఎంతో వర్క్ జరుగుతూ ఉంటుంది. మనుష్యులకు ఎమోషనల్ బాడీ ఎలా అయితే ఉంటుందో, అలాగే మన అందరిది కూడా సామూహిక చైతన్యం కలెక్టివ్ కాన్షియస్‌నెస్ కూడా ఉంటుంది. ఈ యానిమల్ కింగ్డమ్‌లో కొన్ని లక్షల మంది చనిపోతున్నప్పుడు,
వాటి భయం, బాధ ఎనిమల్ కింగ్డమ్ యొక్క సామూహిక చైతన్యంలో, కలెక్టివ్ కాన్షియస్నెస్ లో స్టోర్ చేసుకుంటాయి. హ్యూమన్ కలెక్టివ్ కాన్షియస్నెస్ లో గిల్ట్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రపంచ శాంతి కోసం ప్రపంచం మొత్తం వెజిటేరియన్ గా మారాలి అని మెడిటేషన్స్ చేస్తూ ఉంటామో, ఎమోషనల్ కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది పాజిటివ్ గా మారుతుంది. ఎనిమల్ కింగ్డమ్ న్యాచురల్ గా చనిపోవడం లేదు, కానీ హ్యూమన్ కింగ్డమ్ ఎనిమల్స్ ని తినడం కోసం, బ్యాగులు కుట్టించుకోవడం కోసం, బెల్ట్ కోసం, శాండల్స్ కోసం, జాకెట్స్ కోసం, వీటన్నింటి కోసం వాటిని చంపేస్తూ ఉన్నారు. చాలా మంది వెజిటేరియన్స్ గా మారాము అని చెప్తూ ఉంటారు. మనం వాడే వాటిలో ఏమైనా ఎనిమల్స్ నుంచి వస్తున్నాయా అని చూసుకోవాలి. యూకేలో, యుఎస్ లో కప్పుకోవడానికి డ్యూవెట్స్ ఉంటాయి. మనకి బ్లాంకెట్స్ అనేవి ఎలా ఉంటాయో అలాగే అక్కడ డ్యూవెట్స్ అనేవి ఉంటాయి. వాటిని బర్డ్స్ యొక్క ఫెదర్స్ తో చేస్తారు. ఆ ప్రదేశాలలో బర్డ్స్ ఫెదర్స్ తో చేసినవి కప్పుకుంటే వెచ్చగా ఉంటుంది అని. కానీ మనకు వాటి గురించి అవేర్‌నెస్ లేకుండా కొనుక్కుంటాం. కాబట్టి ఫెదర్ డ్యూవెట్స్ లాంటివి వాడకూడదు. జాకెట్స్‌లో డౌన్ జాకెట్స్ ఉంటాయి. బర్డ్స్ ఫెదర్స్ నుంచే తయారు చేస్తారు అలాంటి జాకెట్స్‌ని. కాబట్టి అటువంటి జాకెట్స్‌ని వాడకూడదు. లెదర్ బ్యాగ్స్, లెదర్ షూస్, లెదర్ జాకెట్స్‌ని యూజ్ చేయకూడదు. ఫాక్స్ లెదర్‌నే యూజ్ చేయాలి. లెదర్ కార్ సీట్స్, లెదర్ సోఫాస్, లెదర్ క్లాత్స్ ని కూడా యూజ్ చేయకూడదు. ఎనిమల్ బేస్డ్ నుంచి ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకోవాలి. పట్టు చీరలు పట్టు పురుగుల నుంచి వస్తాయి. కాబట్టి పట్టు చీరలను వాడకూడదు, ధరించకూడదు. మనం ఏదైనా హెల్ప్ చేయగలుగుతామా ఎనిమల్ కింగ్డమ్ కి అని చూసుకోవాలి. పియల్స్ అంటే ముత్యాల గొలుసులు, షీషల్ లోపల ముత్యాలు ఫామ్ అవుతాయి. వాటిని ఓపెన్ చేసి, కట్ చేసి ముత్యాలను తీస్తారు. మనకి రొయ్యల చెరువులు ఎలాగో చైనాలో ముత్యాల కోసం చెరువులు వేసి పెంచుతారు. ముత్యాల చిప్పల్లోకి ఇసుక రేణువులను పంపించి, వాటికి అసౌకర్యాలను కల్పించి, అప్పుడు అవి ఒక మెటీరియల్‌ని రిలీజ్ చేస్తుంది. అప్పుడది రౌండ్‌గా ముత్యంలాగా రూపం చెందుతుంది. ముత్యాలను డిఫరెంట్ కలర్స్‌గా రావడానికి కూడా ఒక ప్రాసెస్‌ని చేస్తారు. నేచురల్‌గా ముత్యాలు ఫార్మ్ అవ్వాలి అంటే చాలా అరుదుగా జరుగుతుంది. వాటిని ఆ ఎనిమల్ లోపల నుంచి తీసి, వాటిని టార్చర్ పెట్టి తీసుకునే ఆ ముత్యాలను ధరించకూడదు. డవ్ సోప్స్, డవ్ హ్యాండ్ వాష్ చెక్ చేసి తీసుకోవాలి. డవ్ ప్రొడక్ట్స్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ కావు. డవ్‌లో సిల్క్ అనేది ఉంటుంది. షాంపూస్‌లో, సోప్స్‌లో సిల్క్ అని, ఎగ్ యolk అని ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని ఒకసారి చెక్ చేసుకోవాలి. షాంపూ, ఫేస్ క్రీమ్స్, హ్యాండ్ వాష్, సోప్స్, బాడీ వాష్, పేస్ట్ వీటికి ఉన్న ఇంగ్రీడియెంట్స్‌ని చెక్ చేసి, ఏదైనా డౌట్స్ ఉంటే గూగుల్‌లో చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. అవి వీగన్ ప్రొడక్ట్సా? కావా అని. వెజిటేరియన్‌లోకి మారినప్పుడు ఎనర్జీ లెవెల్స్, ప్రోటీన్ ఉండదు అని అంటారు. డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్, జంక్ ఫుడ్ తింటున్నామా? లేదా హెల్తీ ఫుడ్ తింటున్నామా? అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్‌ని ఒక రోజు ఇవ్వడం. వాటర్ ఫాస్టింగ్ అంటే లిక్విడ్ డైట్ అంటారు. దాన్ని ఒక రోజు ఇవ్వడం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ని చేయటం. కొంతమంది ఏకాదశి ఫాస్టింగ్‌ని 36 అవర్స్ చేస్తారు. అంతసేపు ఫాస్టింగ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్, ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అని సైంటిస్ట్ కూడా నిరూపించారు. 10 హవర్ విండో, 8 హవర్ విండోలోనే తినాలి. 10 హవర్ విండో అంటే మార్నింగ్ 9 ఏఎంకి బ్రేక్‌ఫాస్ట్‌ని తినటం స్టార్ట్ చేస్తే 7 పీఎంకి డిన్నర్ అంతా కంప్లీట్ చేసేయాలి. మిగతా టైమ్ అంతా 14 హవర్స్‌లో ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ అంటే ఏమీ తినకుండా ఉండటం. 8 హవర్ విండో అంటే ఇలాగే 9 ఏఎం నుంచి 5 పీఎం లోపు మొత్తం కంప్లీట్ చేసేయాలి. మన డైజెస్టివ్ సిస్టమ్‌కి 16 హవర్స్. అక్కడ మనం 9 ఏఎం టు 5 పీఎం కంప్లీట్ చేసామంటే ఒక 16 హవర్స్‌లో ఫాస్టింగ్ ఉన్నట్టు 8 హవర్ ఈటింగ్ విండోలో. డైజెస్టివ్ సిస్టమ్‌కి గ్యాప్ ఇచ్చినందువల్ల మన
మనం రిలాక్స్ అయ్యి, మన కణాలన్నీ రిలాక్స్ అయ్యి పునర్జీవనం చెందుతాయి. ముఖ్యంగా మెడిటేటర్స్‌కి ఇలా ఫాస్టింగ్ ఉండడం ద్వారా ధ్యానం చేసినప్పుడు మన అవేర్‌నెస్ లెవెల్స్ అద్భుతంగా ఉంటాయి. ఫ్రూట్స్, సలాడ్స్, వెజిటబుల్స్ ఫాస్టింగ్స్‌ని అలవాటు చేసుకోవాలి. అందుకే 3 పూటలు తింటే రోగి, 2 పూటలు తింటే భోగి, ఒక్క పూట తింటే యోగి అవుతారు అని చెప్పారు పత్రిజీ గారు. మనం ధ్యాన సాధన చేసి దివ్యత్వాన్ని పెంచుకునే కొద్దీ జంతువులు, వృక్షాలు ఒకటే చైతన్యం అని అర్థం చేసుకుంటాం. శాకాహార ర్యాలీస్‌లో మనలో ఉన్న బ్లాక్స్, భూమిలో ఉన్న బ్లాక్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. ర్యాలీ చేస్తున్న ప్రదేశం అంతా హీల్ అవ్వడం జరుగుతుంది. సేత్ మాస్టర్ రోగానికి మూల కారణం జంతు జాతి పట్ల మీ హింసాత్మక ధోరణి అని తెలుసుకోండి. హింస అనేది ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా, చైతన్య శక్తి పరంగా మిమ్మల్ని వినాశకర రీతిలో ప్రభావితం చేస్తుంది. హింస వల్ల కాన్షియస్ మైండ్‌లో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో మన అంతరంగం నుంచి పగ, ప్రతీకారం, ద్వేషం వంటి నెగెటివ్ వైబ్రేషన్స్, వినాశకర తరంగాలు విడుదల అయ్యేలా చేస్తుంది అని బోధించారు. మనల్ని మనం రక్షించుకోవడం కోసం శాకాహారులం కావాలి. ప్రకృతిలో మనం ఏది చేస్తే అదే వెనక్కి తిరిగి వస్తుంది. ప్రేమను ఇస్తే ప్రేమ తిరిగి వస్తుంది. ద్వేషాన్నిస్తే ద్వేషం తిరిగి వస్తుంది. పొరుగు వాటికి అంటే జంతువులకు, పక్షులకు, వృక్షాలు అవ్వచ్చు, హింసను ఇస్తున్నాం. ఆటోమేటిక్‌గా హింసే తిరిగి వస్తుంది. ఎంత ప్రాణభయంతో, బాధతో, ఆవేదనతో ప్రాణాలను విడిచేస్తున్నాయో, అదే భయాన్ని, ఆవేదనని మనం అనుభవించవలసి వస్తుంది. హింస యొక్క తరంగాల ఫలితమే భయాలకు కారణం. భయాన్ని, ఆవేదనని అనుభవించడం ద్వారా నెగెటివ్ థాట్స్‌ని క్రియేట్ చేస్తాం. యద్భావం తద్భవతి. మన ఆలోచనలే మన వాస్తవాలు. అప్పుడు మనకు నెగెటివ్ జీవితం రావడం జరుగుతుంది. విశ్వానికి మనం హింసను, బాధను ఇస్తున్నాం. అదే హింసను, బాధను అనుభవించడం ద్వారా మన జీవితం గందరగోళంగా తయారవుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను జంతు జాతి నుండి మనం నేర్చుకోవచ్చు. ప్రాచీన కాలంలో మానవ జాతికి వ్యాధులు అనేవి ఉండేవి కావు. కాబట్టి వాళ్ళు జంతువులతో ఎంతో సఖ్యత, ప్రేమను కలిగి ఉండి ఎన్నో విషయాలను నేర్చుకునేవారు. హింస వల్ల మన చైతన్య పరిణామానికి, మన ఎదుగుదలకి చాలా హాని జరుగుతుంది. వైద్య శాస్త్ర ప్రయోగాల కోసం జంతువులను ఉపయోగించడం, హింసించడం, వాటిపై ప్రయోగాలు చేయడం చాలా హీనమైన చర్య. ధ్యాన సాధనలో అంతర్ప్రయాణం చేసి అంటే ఇన్నర్ జర్నీని చేసి అంతర్ప్రపంచం నుండి, ఇన్నర్ వరల్డ్ నుండి కొత్త విషయాలను తెలుసుకుంటూ వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేయగలము. అప్పుడు ఆ వైద్య శాస్త్రం ఎన్నో రెట్లు అభివృద్ధి చెంది ఉండేది. కోతుల మీద, ఎలుకల మీద ప్రయోగాలు చేస్తే ప్రయోగాలు చేస్తున్నారు. అది హీనమైన చర్య. మీరు జీవజాతి చైతన్య పరం మనం జీవజాతి చైతన్య పరిణామానికి సహాయాన్ని అందిస్తే, జీవజాతులు మానవ జాతి చైతన్య పరిణామానికి సహాయాన్ని అందిస్తాయి. వాటి ఎదుగుదలకు మనం సహకరిస్తే, అవి మన ఎదుగుదలకు సహకరిస్తాయి. మానవ జాతి అనేది జంతు జాతి, వృక్ష జాతి కన్నా ఉన్నతంగా ఉండే జాతి. మానవ జాతి వికృత చేష్టలను సహనంతో భరిస్తూ మన పట్ల ఎటువంటి ద్వేషం లేకుండా ప్రేమను, అనురాగాన్ని పంచుతున్నాయి జంతు జాతులు. మానవ జాతి సహజ స్వభావంలోకి రావాలి అంటే చిన్న పిల్లలు ఎంత సహజంగా ఉంటారో వాళ్ళని తిట్టినా, కొట్టినా మరొక్క నిమిషంలోనే వాటిని మర్చిపోయి మళ్ళీ మన దగ్గరకొచ్చేస్తారు. అందుకే జీసస్ చెప్తారు, చిన్న పిల్లవాడిలాగా స్వచ్ఛంగా కాకపోతే
దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అని. మనం ఒక ఆత్మగా భావించినప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ, పరమాత్మ సర్వభూతాత్మ, మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకొని అందరినీ ఆత్మగా చూస్తూ ఎవ్వరికి హాని చెయ్యము. ఇతర జీవాత్మలను కూడా గౌరవించినప్పుడే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పురోగతిని చెందుతాము అని సేత్ మాస్టర్ బోధించారు. అందరినీ ఆత్మగా భావించినప్పుడు ఎవ్వరిని హింసించము, ఎవ్వరిని ద్వేషించము, ఎవ్వరిని తప్పు పట్టము. మనల్ని మనం ఆత్మగా భావించలేనప్పుడు శరీరంగా భావిస్తాము. మనం కలలు కంటున్నట్లే జంతు జాతులు, పక్షి జాతులు, ఇతర జీవజాతులు, వృక్ష జాతులు కలలు కంటాయి. వాటి లక్ష్యాన్ని ఉద్దేశించుకునే మనం అవి భూమి మీద ఎలా జన్మిస్తాయో మనం కూడా మన లక్ష్యాన్ని ఉద్దేశించుకునే ఈ భూమి మీదకు ప్రవేశిస్తాము. పెంపుడు జంతువులు యజమానుల ఆలోచనలను టెలిపతి ద్వారా పసిగడతాయి. జంతు జాతులతో టెలిపతి ద్వారా మాట్లాడడానికి సాధన చేయాలి. ధ్యాన సాధన ద్వారా జంతువుల బాధను అర్థం చేసుకోగలుగుతాము. పసిపిల్లలు జంతు జాతులతో టెలిపతి ద్వారా మాట్లాడగలరు. టెలిపతిని అభివృద్ధి చేసుకుంటే జంతుజాలం మనం మాట్లాడడం ద్వారా ఎన్నో విధాలుగా జ్ఞానాన్ని పంచుకోవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంతో ఎక్కువగా జంతువులు చిన్న పిల్లల నుంచి మనం పొందవచ్చు. చిన్న పిల్లలు ఎంతో సహజంగా ఉంటూ ప్రకృతి నుండి ఎన్నో పాఠాలను నేర్చుకొని మనకు నేర్పిస్తారు. ఆధ్యాత్మికంగా ఎంత ఎదుగుతామో అంత సహజత్వంలో ఉంటాం. ఆధ్యాత్మికంగా ఎంత డౌన్ అవుతామో అంత అసహజత్వంలో ఉంటాం. అసహజత్వంలో ఉన్నామంటే సరియైన ఆధ్యాత్మికత లేదు అని అర్థము. ధ్యాన సాధనలో సహజత్వాన్ని అలవర్చుకోవాలి. జంతువులను క్షుణ్ణంగా గమనించడం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోగలము. శరీరం తాబేలు శరీరం మొత్తాన్ని క్లోజ్ చేసుకుంటుంది. ధ్యానం చేసేటప్పుడు మనం ఇంద్రియాలను కూడా అలా క్లోజ్ చేసుకోవాలి అని మనకు చెప్తుంది తాబేలు. జంతువులను హింసించడం మాననంత వరకు ఈ భూమి మీద వ్యాధులు తగ్గవు అని సేత్ మాస్టర్ బోధించారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి, స్వరూపారాణి మేడం గారికి, జూమ్ లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలను తెలుపుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా మీరు చాలా బాగా చెప్పారు మేడం. బుద్ధుడు స్టోరీ గురించి కానీ, హింసను వదిలేసి హంసని పట్టుకోవాలి దాని గురించి కానీ, ప్రతి పాయింట్ కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెనేషన్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తారంటే షేర్ చేసుకోండి మాస్టర్స్. గారు హాయ్ సరోజ గారు. సరోజ గారు. చాలా బాగా చెప్పారు రమ గారు. చాలా బాగా థ్యాంక్ యూ అండి. అర్థమైంది. దత్తాత్రేయులు థ్యాంక్ వారు యూ. 24 మంది గురువుల దగ్గర నేర్చుకుని చాలా బాగా చెప్పారు. అహింస థ్యాంక్ గురించి యూ. గాని, థ్యాంక్ యూ. బుద్ధుడి గురించి గాని చాలా చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే. నేను 7:30కి స్టార్ట్ అయ్యమ్మా. ఎక్కడా కూడా అసలు వేస్ట్‌ది లేదనమాట. అంత బావుంది. ప్రతి ఒక్క పలుకు కూడా అమృతంగా చెప్పావమ్మా. అన్నీ ఉపయోగపడేయి. జీవరాశుల్ని చంపితే ఎంత పాపము అనేది, అసలు నాన్ వెజ్ తింటే ఎంత నష్టము, తినకపోతే ఎంత లాభము, అన్నీ చాలా చాలా బాగున్నాయమ్మా ప్రతి పాయింట్‌గమ్మా. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సరోజ గారు. థ్యాంక్ యూ సరోజ గారు. థ్యాంక్ యూ రమ్మ. చాలా బాగా చెప్పారు అన్ని విషయాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే మ్యామ్. రమాదేవి మ్యామ్. చాలా బాగా చెప్పారు మేడం. యాక్చువల్గా అంటే హింస అనేది అందరికీ తెలిసింది, కనబడేది.
మీరు మనకు కనబడకుండా చేసే చాలా పనులలో ఉన్నాయనే విషయాన్ని కూడా చాలా బాగా చెప్పారు. అంటే మనం వేసుకునే గొలుసులు అంటే పల్సులు కానివ్వండి, మనం వాడే కాస్మెటిక్స్ లో కానివ్వండి, లెదర్స్ అవి మనకు కొన్ని అంటే ఇవి కనబడవు. అందరు జనరల్ గా కనబడే హింసను మాట్లాడడం ఇంతవరకు కొంతవరకు వెళ్ళగలుగుతాం. కానీ మనకు తెలియకుండా పాలలో కానివ్వండి అన్నిట్లలోకి వెళ్ళి అని చాలా పాయింట్స్ ఇప్పుడు అందరూ మేడమ్స్ అందరు చెప్పినట్టు ఎవ్రీ పాయింట్ చాలా క్లియర్ గా మనకున్న గురువులు 24 గురువులు అంటే ఎవరో కాదు, మన చుట్టూ ఉన్న జంతువులే మనకు గురువులు, వాటి నుండి అని నేర్చుకోవాలని, కథలు కూడా తాబేలాగా మనము కళ్ళు మూసుకొని లోపల ఉండి నేర్చుకోవాలి, ఎక్కడో ఉండదు, మనలోకే వెళ్ళాలని ఎవ్రీ పాయింట్ చాలా నీట్ గా నిదానంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మేడం. మీరు చెప్తుంటే పిల్లలు కూడా విని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళకి ఇంకో చెప్పనవసరం లేదు, ఈ వీడియో పెడితే చాలు అన్ని తెలుసుకుంటారు. అంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సురేష్ సార్, జ్యోతి గారు, పద్మావతి గారు, ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఇందువక్క మేడం చెప్పండి మేడం. ఏం లేదు, అంటే ఎవరు ఎక్స్పీరియన్స్ షేర్ చేయట్లేదు కదా, క్లోజ్ చేసుకున్నాం అనుకుంటున్నాం. ఇందువక్క ఏం చేసేయమంటారా ఓకే మేడం. రమ్య? ఓకే మాస్టర్స్, మళ్ళీ మనం రేపు ఇంకో మాస్టర్స్ తో ఈ సత్యన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మాస్టర్స్. అంతకంటే ముందుగా మన ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేశారంటే ఇలాంటి విజ్ఞాతమైన నోటిఫికేషన్స్ ఇంకా అందబడతాయి మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఓపిక్ గా విన్నారు, నేనంత టైం చెప్తున్నా లేదు, మీరు చెప్తుంటే వినుకుంటూనే పని చేసుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా థ్యాంక్ యూ. బాయ్ మేడం. అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. హ్యాపీ గురు పౌర్ణమి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గురువులకి కూడా అందరికి ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.